కనకలక్ష్మి ఏ ఊళ్ళో ఉంటావు? పెద్దకోడురా. ఇప్పుడు ఇన్నేళ్ళ బట్టి ఇది ఎప్పుడైనా ఎండిపోడు చూసినావా? ఇది రంగనాయక సాగర్ ఎండిపోలే. మరి ఇప్పుడు ఈ నచ్చినాక ఎందుకు ఎండిపోతుందట? నీళ్ళు ఇడతలేడు కానీ ఎండిపోతుంది. ఇడవడంటే నీళ్ళు ఏం చెప్తావు? ఇడితేనే బతుకుతాం. నీళ్ళు ఇడవము, అది ఉట్టికి గట్టి రాదు, ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అంటూ. మరి ఎట్లా బతకాలి? ఉన్న జాగాలన్నా వండించుకోవద్దా? ఇప్పుడు ఈ నీళ్ళు ఎత్తనని ఉన్న జాగాలు వండించుకో. పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ 2000. 4000 వేయలే? 10,000 ఇచ్చిండు వాడు. అంతేనా? నువ్వు అట్లా మానవాడ 10,000 4,000 ఇస్తాననే కదా. 4,000 ఇస్తానన్నాడు. లగ్గమైన వాళ్ళకి తులం బంగారం పెడతానన్నాడు. ఏది లేదు. అంత మురిసిపోయి వేసినాము ఓటు. మంచిగా వచ్చిండు. ఇప్పుడు మంచిగా అంటుండు. అంతేనా? మళ్ళా నేనే అత్త అంటుండు కదా. వాడు ఎట్లా రాని చెప్పంతో చంపుతారు. 2023 34 దాకా నేనే ముఖ్యమంత్రి అంటూ. మొన్నటి దాకా 2 నెలలకు పండిన పంట వాన నానుకుంటూ తేరుకుంటా ఏడుచుకుంటున్నాం. కొనలేదా? కొనలే. ఎప్పుడన్నా అయిందమ్మా కేసీఆర్? ఇట్లా కాలే, ఎన్నడు కాలే. సిద్దిపేటలో హరీష్ రావు పాలన ఎట్లుంటది? మంచిగానే ఉంటది. మంచిగానే ఉంటదా? మరి నేను అత్త ఓడగొడతా అంటాడమ్మా రేవంత్ రెడ్డి. ఎవరు కొడగొడతారు? రాని అంతేనా? ఏ ఊరమ్మా? పెద్దకోడురేనా? ఇప్పుడు ఈ పాదయాత్రలో భాగంగానే వచ్చిరా ఇటు దాకా? ఇప్పుడు నీళ్ళు ఇడవడాట ఇడిచిపెట్టాడట. మారిసాను కూడా మేము అంతేనా? ఎప్పుడు మారిసాను మాకు తోడు ఉంటాడు, మేము ఆరిసానకు తోడు ఉంటాం. అంతేనా? మరి కానీ సిద్దిపేటలో ఎట్లా గెలుతావో చూస్తా అంటుండ్రు. నుంచి కానే కాదు, ఏది కాదు. 10 మంది ఒక నడత బాట పడుతుంది, ఒక్క నడత బాట పడవది ఏది కాని. ఎట్లున్నది ఈ నచ్చిన కాంచెలు? ఎట్లున్నది? మాకు హరీష్ రావు కేసీఆర్ వచ్చింది, ఇవి నచ్చిన సంది ఎప్పుడైనా మాకు అన్ని మంచిగా జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచె వాడు నోట్ల మనవాడ అన్ని ఇక ఏమన్నా బస్సులలో లేని కొట్టుకుండు గుద్దుకుండు పిచ్చి పిచ్చి పెడతాడు. పెట్టిండు కదా తెలుగు కల్లోడు. అయితే అవన్నీ దుమ్ము దులిపి దుకాణం పెట్టాలి. ఎవరు కోవద్దు కానీ తెలియక ఇవన్నీ చేస్తారు. అంతేనా?